అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల కొనుగోలు, అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు శుభవార్త. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తోంది తుడా. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు జనవరి 23వ తేదీలోపు, 31 ఆగస్టు 2025 లోపు అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు మార్చి 11వ తేదీ వరకు అవకాశమిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. ప్రణాళిక విభాగం, తుడా కార్యాలయం, తిరుపతి. మీ దివాకర్ రెడ్డి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్. కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామి క్షణ దర్శన భాగ్యం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి దేశ విదేశాల నుంచి కూడా స్వామివారి దర్శనార్థం వస్తూ ఉంటారు. అయితే ఒక భక్తుడు, తిరుపతి చెందినటువంటి భక్తుడు స్వామివారిని దర్శనం చేసుకున్నాడు. అయితే ఆ క్షణ దర్శన భాగ్యం తనకు సరిపోవడం లేదు. స్వామివారిని మరింతగా సేవించాలి, స్వామివారిని తనివి తీరా చూడాలన్నటువంటి భావనతోటి, భక్తితోటి తన ఇంటినే ఒక దేవాలయంగా, ఒక పీఠంగా మలుచుకొని దాదాపు 15 సంవత్సరాల పైగా కూడా పూజలు నిర్వహిస్తున్నాడు. ఇంతటికీ ఆయన కలిగినటువంటి ఈ యొక్క భావన, చింతన ఏంటి, ఎందుకు ఈ రకంగా స్వామివారి క్షణ దర్శన భాగ్యం చాలకుండా ఎందుకు అంతటి పూజా పునస్కారాలు ఆయన ఎందుకు సేవిస్తున్నారన్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం తిరుపతిలోని బలిజ వీధి అన్నటువంటి ఈ వీధిలో ఉన్నాం. అయితే మనం ఎన్నుకున్నటువంటిది నివాసం, ఇది పూర్తిగా కూడా కుటుంబంతో ఉండేటువంటి నివాసం. అయితే ఈ ఇంటిని ఒక పీఠంలాగా మలుచుకున్నాడు భక్తుడు. తాను స్వామివారి చెంత మరింత సేవ చేసుకోవాలి, స్వామివారిని మరింత తనివి తీరా తాను పూజించుకోవాలన్నటువంటి భావన, భక్తి భావంతో కూడా ఈ యొక్క ఇంటిని పూర్తి స్థాయిలో ఒక పీఠంగా మలుచుకొని కూడా దేవతామూర్తులకంతా కూడా తిరుమల క్షేత్రంలో వెంకన్నకి ఏ రకంగా అయితే ఆ స్వామివారికి అలంకరించే అలంకరణ కావచ్చు, పూజలు కావచ్చు, అదే తరహాలో ఈయన కూడా పూర్తి స్థాయిలో దేవుడికి ఆ రకమైనటువంటి పూజా పునస్కారాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. సరే, మనం చూస్తున్న కామాక్షి అమ్మవారు విగ్రహం, అదే రకంగా లోపల ఏదైతే మనం ఇటువైపు చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమల క్షేత్రంలో వైకుంఠనాథుడు ఎలా ఉంటాడో మనకు చూడడానికి కనులు, 2 కనులు చాలవన్నంత అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం ఒకసారి స్వామివారి యొక్క విగ్రహాన్ని చూస్తే మనం నిజంగా ఒక ఇంట్లో ఉన్నామా లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి భావన కలుగుతుందే కానీ ఎక్కడే కానీ ఇది ఒక ఇల్లు అన్నటువంటి భావన మాత్రం మనకు కలగదు. ఎందుకంటే స్వామివారు చూస్తున్నాం, తిరుమల క్షేత్రంలో స్వామివారు ఎన్ని అడుగులు ఉంటారో అదే కొలతలతోటి స్వామివారికి అలంకరణ ఏ రకంగా ఉంటుందో అదే అలంకరణ అయినటువంటి విధానంతో కూడా ఈ యొక్క స్వామివారిని సేవలు అందిస్తున్నారు ఇక్కడ భక్తుడు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఈ రకమైనటువంటి ఆయనకు భావన కలిగింది, ఆయన పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఇటువంటి చింతన, దైవ చింతన, ఎందుకు ఇంటినే ఈ రకంగా ఎందుకు మలుచుకున్నారన్నటువంటి విషయాలన్నీ కూడా భక్తుడితో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎందుకు మీరు ఇంటినే దేవాలయంగా మార్చుకున్నారు, అసలు మీ యొక్క సంకల్పం ఏంటి, ఎందుకు ఇంత దైవ చింతన, ఎలా, ఏ ఉద్దేశంతో మీరు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది? చిన్నతనం నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు ఎందుకో తెలియదు కానీ లాగుతూ ఉండేది నా మనసు ఎప్పుడు. సో అందులో భాగంగా రకరకాల ధ్యానాలు, మెడిటేషన్లకు వెళ్ళడం, రకరకాల సొసైటీలకు వెళ్ళడం, దైవాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ప్రశ్న ఎప్పుడూ ఉండేదన్నమాట. అది ఎప్పుడూ నాకు తీరేది కాదు. రకరకాల సొసైటీలకు అన్నీ వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే తిరుచానూరులో ఉన్నటువంటి లడ్డు స్వామి అనేటువంటి అవధూత స్వరూపం మా గురువు గారు, వారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వారి దగ్గర మంత్రాన్ని అనుష్ఠానంగా తీసుకోవడం జరిగింది అనమాట. అమ్మవారి మంత్రానుష్ఠానము, శాక్తేయ దీక్ష తీసుకోవడం వల్ల, మంత్రాన్ని ఉపాసించడం వల్ల ఆ ఉపాసనకు తగినట్టు నేను ఉన్నటువంటి వాతావరణాన్ని మలుచుకున్నాను అనమాట. అట్లాగా మొదటగా నా సాధన కోసం చేసుకున్నటువంటి ఈ వాతావరణం ఇప్పుడు అది పీఠంగా మారింది. ఎలా మారిందంటే అమ్మవారి తర్వాత కనపడడం మొదలైంది. స్వప్న దర్శనాలు, ధ్యానంలో కనిపించడం, అట్లా అమ్మవారు కనిపించిన తర్వాత తనకు ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టి పూజించమని 2003వ సంవత్సరంలో నాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు కానీ, పౌర్ణమి పూజలు కానీ, తర్వాత కుమారి పూజలు జరుగుతుంటాయి మన దగ్గర, సువాసిని పూజలు జరుగుతుంటాయి, హోమాలు జరుగుతుంటాయి. ఇవి కాకుండా సామూహికంగా జరిగేటువంటి అన్ని వ్రతాలు కూడా ఇక్కడ చేస్తుంటాం మనం. అట్లా మొదలైందన్నమాట నా యొక్క
ఈ జర్నీ అని చెప్పచ్చు. అటు తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వరూపాన్ని గురించి మనం చెప్పాలంటే, స్వామివారిని ఒక క్షణం మాత్రం చూడాలని చెప్పి ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసలు కూర్చి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు జనాలు. వాళ్ళు ఆ ఒక్క క్షణం ఆయన్ని చూడంగానే వాళ్ళు పడేటువంటి ఆ సంతోషం వెలకట్టలేనిది. కాబట్టి కలియుగ వెంకటనాథుడు, కలియుగ దైవం మనకు ఆయన్ని ఒక్క క్షణం మాత్రం చూడాలన్న కోరిక. కానీ నాకు ఆయన్ని తనివి తీరా చూడాలని ఎక్కువగా మనసుకు అనిపించేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం ఆ స్వామిని మనం అంత ఎక్కువసేపు చూడడానికి అవకాశం కలగదు. ఎందుకంటే ఇప్పుడున్న జన సమూహం అలాగంటది. ఎక్కువ జనాలు రావడం, టీటీడీ కూడా దానికి సరైనటువంటి ఏర్పాట్లు చేయడం. అందుకని ఇక్కడ ఆ తిరుమల దేవత ఏవైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి, ఆ యొక్క స్వామిని నమూనాగా తీసుకొని అదే ఎత్తు కొలతలతో ఇక్కడ నేను స్వామివారి అలంకారాన్ని తయారు చేసి ఇక్కడే ఒక 4 రోజుల నుంచి 40 రోజుల వరకు స్వామివారికి నిత్యం జరిగేటువంటి అక్కడ తిరుమలలో జరిగే కైంకర్యాలన్నీ కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంటుంది అనమాట. ఉదయం సుప్రభాత సేవ కానివ్వండి, లేదా ఇప్పుడు ధనుర్మాసం అవుతుంది కాబట్టి ధనుర్మాసంలో తిరుపావై పాసురాలు చెప్పడం కానివ్వండి, తోమాల సేవ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ స్వామివారికి చేస్తుంటాం అన్నమాట. అట్లా స్వామిని కనీసం క్షణమాత్రంలో అయినా చూడాలి అని అనుకున్న కోరిక ఇక్కడ వరకు తీసుకొని వచ్చిందని చెప్పచ్చు. ఇవి కాకుండా అమ్మవారికి ప్రధాన దేవత కామాక్షిదేవి, ఈ శరణ్య ట్రస్ట్లో ఉన్నటువంటి ప్రధాన దేవత కామాక్షిదేవి. ఈ కామాక్షిదేవికి శాక్తేయ విధానంలో చెప్పినటువంటి 4 నవరాత్రులు కూడా చేస్తుంటాం మనం. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు కానివ్వండి, ఇప్పుడు వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులు, ఇవి కాకుండా మామూలుగా జనరల్గా చేసే శరణ్ నవరాత్రులు, ఆ తర్వాత చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. శ్యామలా నవరాత్రుల్లో అమ్మవారు శ్యామలాగా కనిపిస్తుంటారు, వారాహి నవరాత్రుల్లో వారాహిదేవిగా కనిపిస్తుంటారు. అట్లాగే నవరాత్రుల్లో వివిధ అలంకారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి దర్శనాల్లో అమ్మవారు కనిపిస్తుంటారు. ప్రధానంగా ఏదైతే తిరుమల క్షేత్రంలో స్వామివారికి అలంకారం ఏ రకంగా ఉంటుందో అదే రకమైనటువంటి ఎక్కడ ఆ యొక్క భావన మనం అక్కడ ఈ స్వామిని ఎలా చూస్తామో సాక్షాత్తు అలాంటి రూపాన్ని చాలా అద్భుతంగా 2 కన్నుల నిజంగానే మనం చూస్తే ఒక ఏదో ఇంట్లో ఉన్నటువంటి భావన మాత్రం కలగడం లేదు. ప్రతి ఒక్క అలంకరణ కూడా స్వామివారికి ఏ రకంగా ఉంటాయో ఆ అలంకరణ అంతా కూడా పూర్తి అదే స్థాయిలో కూడా పెట్టినటువంటి పరిస్థితి. శంకు చక్రాలు కావచ్చు, విన్న హారాలన్నీ కూడా ఒక్కసారి మీరు స్వామివారి ధరించినటువంటి ఈ యొక్క హారాలన్నీ వివరాలు కూడా తెలియజేస్తారు. తప్పకుండా అండి. ఇక్కడ ఈ స్వరూపాన్ని మనం చూస్తుంటే అసలు మనకు మాటలు కూడా రాదు, అట్లాంటి స్వరూపం. అయినా కూడా మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడవలసి వస్తుంది. ఇదిగో మనం మొదటి నుంచి మొదలు పెడితే కింద స్వామివారి పాదాలు అనమాట. స్వామివారి దివ్య పాదాలు కనిపిస్తున్నాయి. అటు తర్వాత కొంచెం పైన కింద పద్మపీఠం కనిపిస్తుంది, స్వామివారి పాదాలు కనిపిస్తున్నాయి. అటు తర్వాత ఇక్కడ చూసినటువంటి సూర్య కటారి అంటుంటాం. ఇది స్వామివారికి ఉన్నటువంటి అత్యంత విశేషమైనటువంటి ఆభరణంగా చెప్పచ్చు. మిగతా ఏ స్వరూపాల దగ్గర కూడా ఇది మనకు కనపడదు. సూర్య కటారి అంటుంటాం, సూర్య కటారి. అలాగే ఈ సహస్రమాల అని చెప్తుంటాం, సహస్రమాల. ఇది వచ్చి దాని ఏమంటారు, అమ్మవార్లు ఇక్కడ అమ్మవారు ఎదలో ఉండేటువంటి శ్రీదేవి భూదేవతలు వారికి ఉన్నటువంటి వస్త్రాలు, ఇక్కడ వస్త్రాలు కనిపిస్తున్నాయి. అలాగే స్వామివారి కటి వరద హస్తాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి కాకుండా శేషం, స్వామివారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అలంకారంగా కూడా ఈ శేషుని మనం చెప్పచ్చు. ఇది ఒక శివస్వరూపంలో కనిపిస్తుంది. ఇక్కడ అభేదంగా మనకు వెంకటేశ్వర స్వామిలో కూడా ఈ శేషం నాగం యొక్క నమూనా మనకు కనిపిస్తుంది. ఇవి కాకుండా ఆయనకున్న రామానుజుల వారు పెట్టినటువంటి శంఖ చక్ర హస్తాలు కనిపిస్తున్నాయి. అటు తర్వాత మకర కుండలాలు, స్వామివారికి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మకర కుండలాలు. అటు తర్వాత పైన ఉన్నటువంటి కిరీటం, ఇది కూడా చాలా విశేషమైనటువంటి నగిశీలతో ఉన్నటువంటి విశేషమైనటువంటి స్వరూపంగా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. స్వామి ప్రధానంగా తిరుమల స్వామివారి ఎంతటి హైట్ అదే కొలతలతోటి అదే విధానంతో ఏర్పాటు చేశారా? అవునండి, సేమ్ అలాంటిదే మేము తీసుకున్నాం మనం నమూనాగా. ఎందుకంటే స్వామి ఎందుకంటే మనం పైన తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారు ఉన్నారో అదేటువంటి కొలతలను తీసుకున్నాం, అదే నమూనాగా తీసుకున్నాం. అదేటువంటి ఆభరణాలు ఎత్తు అన్నీ తీసుకోవడం వల్ల మనకు చూడడానికి అదే నమూనాగా కనిపిస్తుంది. భక్తులందరూ కూడా వస్తుంటారు, చాలామంది ఆశ్చర్యపోతుంటారు, ఆనందంలో తన్మయత్వం పొందుతుంటారు. కాబట్టి చాలా నెల రోజుల నుంచి కూడా ఈ దర్శనాలు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంటారు జనాలు. తిరుమలలో స్వామివారిని అంతసేపు దర్శించలేని మాకు ఇక్కడ ఒక అవకాశం కల్పించారు మీరు అని చెప్పి కూడా సంతోషపడుతుంటారు. ఇవన్నీ కూడా గురువుల యొక్క దయ లేదా
స్వామివారి దయగా నేను భావిస్తున్నాను. ప్రధానంగా ఏదైతే స్వామివారి వెంకటేశ్వర స్వామిగా కాకుండా ఇందాక మీకు ఆ ఆల్బంలో కూడా చూసాం. అంటే విష్ణు శేషపాను పాలించినటువంటి విష్ణుమూర్తిగా కావచ్చు, సూర్య దేవుడిగా కావచ్చు, ఇది అనేక రూపాల్లో కూడా మీరే అంటే మీరు ఇక్కడే మీరే తయారు చేస్తారా? ఎట్టా అంటే ఒక సంకల్పంతోటి చేస్తారా? ఎక్కడన్నా విగ్రహాలు తయారు చేయించే విధంగా చేసుకొస్తారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్వరూపాన్ని కూడా నేనే నా స్వహస్తాలతో చేయడం నాకు అలవాటండి. దానికి కావాల్సినటువంటి శక్తిని, భక్తిని అంతా కూడా అమ్మవారే చూసుకుంటోంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకు దేవీ భాగవతంలో చూసినా, లేకపోతే చండీ సప్తశతిలో చూసినా కూడా అమ్మవారిని సమస్త దేవతా స్వరూపంగా చెప్తారు. ప్రధాన దేవత అయినటువంటి దేవతని ఒక జ్యోతి స్వరూపంగా ఉండి, ఆ జ్యోతి నుంచి సమస్త దేవతలు ఉత్పన్నమయ్యారని మనకు దేవీ భాగవతం కానీ, చండీ సప్తశతి లాంటి వాటిలో కూడా చెప్తారు. కాబట్టి దాన్ని నేను ఒక సాధనగా తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దేవత కామాక్షి అయినా, ఆ కామాక్షి దేవతకే శివరాత్రి రోజు నేను శివుడి అలంకరణలో చేసుకొని చూసుకుంటుంటాను శివుడిగా. అలాగే ఒక సుబ్రహ్మణ్య షష్ఠి లాంటివి వచ్చాయనుకోండి, సుబ్రహ్మణ్య స్వరూపంగా కూడా ఆరాధించుకుంటూ ఉంటాను. అట్లాగే అర్ధనారీశ్వర స్వరూపంగా కానీ, ఇట్లా ప్రతి ఒక్క స్వరూపం, వినాయక చవితి వచ్చిందనుకోండి, వినాయకుడిగా కూడా మనం ఆరాధించుకుంటూ ఉంటాం. అట్లాగే ఈ వైకుంఠ ఏకాదశి అనేది నాకు చాలా ఇష్టమైనటువంటిది ఇది. కాబట్టి నేను ప్రతిసారి ఏదో ఒక వైష్ణవ ఆలయాన్ని నమూనాగా తీసుకొని ఇక్కడ చేస్తుంటాను. ఇప్పుడైతే మనకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు. పోయిన సంవత్సరం కనుక మీరు చూసినట్లయితే పూరిలో ఉన్నటువంటి జగన్నాథుడిని చేసాం. చాలా విశేషమైనటువంటి, అది కూడా దాదాపు 6 అడుగుల స్వరూపంతో చేసాం, పూరి జగన్నాథుడు యొక్క స్వరూపం. అంతకుముందు ఏంటంటే అప్పలాయకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామిని చేసాం. అంతకుముందు ఏమిచి గోవిందరాజస్వామిని, అంతకుముందు వరదరాజస్వామిని చేసాం. కంచిలో ఉన్న వరదరాజస్వామిని చేసాం. ఏవైతే దివ్య దేశాలు అవన్నీ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం ఎక్కువసేపు చూడలేకపోవడం, అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోవడం. కాబట్టి ఆ దివ్య స్వరూపాన్ని ఇక్కడే మనం అలంకారంగా తయారు చేసుకొని నేను చూడడమే కాకుండా 10 మందికి కూడా అవకాశం కల్పించాలన్నది నాకు ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇది నాకు ఒక సాధనగా జరుగుతోందండి. ఎందుకంటే ఇన్ని స్వరూపంలో కనిపిస్తున్నది అంతా కూడా నా తల్లి కామాక్షి అన్నది నా యొక్క మనసులో ఉన్నటువంటి భావన. దాన్ని ఇక్కడ శివుడిగా చూసినా, విష్ణువుగా చూసినా, అమ్మవారిగా చూసినా అన్నీ కూడా ఆ అమ్మవారే అన్న భావన నాలో నిలబడడం కోసం నేను మొదలుపెట్టినటువంటి సాధనగా దీన్ని చెప్పవచ్చు. ప్రధానంగా సహజంగా ఎంత భక్తి ఉన్నప్పటికీ ఒక ఇల్లుంటే బాడికిచ్చుకోను వచ్చేటువంటి బాడుగలుగుతో లేకపోతే సంపాదనకే ఇచ్చేస్తారు. అంటే స్వామివారికి సేవ అన్నది ప్రతి ఒక్కరు అనేక మంది కూడా సేవాభావాలు తరిస్తూ ఉంటారు, ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు, విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అయితే ప్రతీది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విభిన్నమైనటువంటి కథనం ఉంటుంది. అయితే ఈ రకం అంటే అసలు మనం చూస్తేనే 5 అడుగులు ఒక మనిషి పడుకుంటే సరిపోయేంత రూమ్ మాత్రమే. అంటే ఇంత దీంతోనే ఇంత మీకు చేయాలన్నటువంటి భావన, అంటే మీరు సంపాదన అన్నటువంటి విధానం కాకుండా ఇంత పూర్తిగా కూడా మీరు స్వామివారికి చేయాలన్నటువంటి సంకల్పం అమ్మవారు ఉన్నారు. ఇది కాకుండా మీ జీవితానికి దగ్గరగా ఏదన్నా ఒక సంఘటన కానీ అలాంటి చేసి పూర్తిగా ఈ రకంగా స్వామిని తరించాలన్నటువంటి ఆ భావన ఏదైనా మీకు కలిగిందా? అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? సాధనలో ఉండడం వల్ల అమ్మవారితో ప్రత్యక్షంగా అనుబంధం కలిగి ఉండేది నాకు ఎప్పటి నుంచో. ఏ సమస్యలు వచ్చినా నాకు కనపడడం, మాట్లాడడం జరిగేది. అంతేకాకుండా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఇది చాలా బాగా తెలిసిన విషయం. ఎందుకంటే ఎన్నోసార్లు వాళ్ళ జీవితాల్లో జరగబోయే సంఘటనలు కూడా అమ్మవారు వాళ్ళకే చెప్పిన రోజులు ఉన్నాయి, నా ద్వారా చేపించిన రోజులు ఉన్నాయి. కాకపోతే దీన్ని విశ్వవ్యాప్తం చేయడం లేదా దీన్ని కమర్షియల్గా చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ఒక సాధకుడిని మొదటగా. కాబట్టి సాధనలో ఇదొక మార్గంగా ఎంచుకొని సాధనగా చేస్తున్నాను. దీనికి మొదటగా నా కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరూ సహకరించారు. నా కుటుంబంలో ఉన్న మా అమ్మ, వదిన, పిల్లలు మొదటగా వాళ్ళ సహకారం ఒకటైతే, రెండవది నాకున్నటువంటి గురువుల యొక్క విశేషమైన అనుగ్రహం. నాకున్నటువంటి గురువులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు కానివ్వండి, లేదా లడ్డు స్వామి గారండి, ఇట్లా ఇప్పుడు క్రియాయోగంలో ఉన్నటువంటి మహావతార్ బాబాజీ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి అందరు గురువుల యొక్క అనుగ్రహం మాకు తప్పకుండా ఉందని అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు సాధన మాత్రమే జరుగుతూ ఉండేది. అమ్మవారిని రకరకాల అలంకారాల్లో నేను చేసి చూడడం, 10 మందికి చూపించడం జరుగుతూ ఉండేది. అటు తర్వాత ఇప్పుడు ఆలయ నిర్మాణం అన్నది ఒకటి మొదలవుతుంది. అంటే అమ్మవారు చెప్పారు 2015-16 ప్రాంతంలో అమ్మవారు దర్శనం ఇచ్చి ఆలయ నిర్మాణం చేయమని చెప్పారు. అది ఆలయ నిర్మాణం అంటే చిన్న వ్యవస్థ కాదు, ఒక చిన్న పని కాదని నాకు తెలిసిందే. కాబట్టి అమ్మవారే దానికి కావాల్సినటువంటివి అన్నీ సమకూర్చాలని అనుకున్నాను. దానికి తగినట్లు అమ్మవారే ఒక దంపతుల్ని పంపించారు. మిట్టా శ్రీనివాస్, విశాలాక్షి అన్న వాళ్ళు ఒక గత సంవత్సరంన్నర ముందే మనకు శరణ్య ట్రస్ట్కి కొంత స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారనమాట. ఈ సంవత్సరంలో అమ్మవారి దయ, గురువుల దయ, లేదా మంచి చేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళందరి యొక్క దయతో ఈ సంవత్సరం అమ్మవారి ఆలయ నిర్మాణం కూడా చేద్దామని అనుకుంటున్నాం. అటు తర్వాత పూర్తిగా సన్యాసాశ్రమంలో ప్రవేశించడం,
తర్వాత దేవత సేవకు మాత్రమే వినియోగించడం. అంతేకాకుండా నాలాంటి 10 మంది సాధకుల కోసం నేను ఏదైనా సహాయం చేయాలన్నది నాకు ప్రధానంగా ఉండేది. అన్ని చోట్ల గుళ్ళు ఉన్నాయి. ఇవి కాకుండా సాధకులకి ప్రత్యేకంగా ఒక వసతి కల్పించి, వారి భోజన సౌకర్యాలను, వసతి సౌకర్యాలను కల్పించి, వారికి మంత్రాన్ని, అనుష్ఠానాన్ని ఇవ్వడం. వాళ్ళు చేయదలుచుకుంటే పురస్చరణ హోమాలను ఉంటాయి. మంత్రంలో భాగంగా పురస్చరణ ఉంటుంది. ఆ పురస్చరణాన్ని జరగడానికి వాళ్ళకి ఒక స్థలాన్ని నిర్దేశించి, వారికి స్థలాన్ని కల్పించి, భోజన సౌకర్యాన్ని కల్పించి, వాళ్ళల్లో ఉండేటువంటి సాధకుల్ని బయటకు తీసుకురావాలని ప్రధానమైనటువంటి ఆశయం నాకుంది. అమ్మవారి దయ అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు, కానీ పూర్తిగా అమ్మవారి మీద మాత్రమే దీన్ని ఉంచాను ఈ భారాన్ని. నా పేరు జయకృష్ణ అండి. ఇది శరణ్య ట్రస్ట్, కామాక్షి పీఠం. దాదాపు 23 సంవత్సరాలుగా ఇక్కడ ఈ పూజలు అవి జరుగుతున్నాయి. చూస్తున్నాం అయితే పూర్తిగా కూడా స్వామివారి ఆ అమ్మవారి ఆజ్ఞతోటి స్వామివారిని సేవించాలన్నటువంటి భావనతోటి ఇక పూజలు తన ఇంటినే ఒక పీఠంగా కూడా మలుచుకొని పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఒకసారి మనం పరిశీలించినట్టయితే స్వామివారు ఉన్నటువంటి ఈ యొక్క గర్భాలయం ఏదైతే ఉందో ఈ రూమ్ ఇది వాస్తవానికి ఒక బెడ్రూమ్. ఇది చాలా చిన్న రూమ్. ఈ రూమ్లోనే అనేక రూపాల్లో కూడా స్వామివారిని తీర్చిదిద్ది ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క విశేషం, లేకపోతే ఒక్కొక్క మాసంలో ఏదైతే విశేషాలు ఉంటాయో ఆ విశేషం తగ్గట్టు కూడా స్వామివారిని అలంకరించడం, అమ్మవారిని అలంకరించడం. భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు కూడా ఇక్కడ వచ్చి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి భావన పొందుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మనం చూడడానికి నిజంగా ఒక ఆలయంలో ఉన్నటువంటి భావన కలుగుతుంది, కానీ ఒక ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి స్వామివారి విగ్రహంలాగా ఎక్కడే కానీ కలగదు. అంతటి అలంకార ప్రియుడిగా ఉన్నాడు స్వామివారు. చూడొచ్చు తిరుమల క్షేత్రంలో ఏ రకంగా అయితే స్వామివారికి అలంకారాలు మనం చూస్తూ ఉంటామో అదే రీతిలో అక్కడ ఏ రకమైనటువంటి స్వామివారి దర్శన భాగ్యం మనకు కలుగుతుందో కన్నులకు చూడడానికి, అదే రీతిలో కూడా చాలా భక్తి భావనతోటి ఎంతో నిష్ఠతోటి స్వామివారి సేవే నా జీవిత లక్ష్యం అన్నటువంటి విధంగా కూడా భక్తుడు అయితే స్వామివారిని పూజిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా చూడవచ్చు ముందర అమ్మవారి విగ్రహం కూడా ప్రతి ఏడాది ప్రతి ఒక్కొక్క విశేషానికి ఒక్కొక్క రూపంలో అమ్మవారికి కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు, అలంకారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు వాస్తవానికి ఇది కుటుంబం నివసం ఒక 2 భార్యాభర్తలు మాత్రమే ఉండదగ్గ అంతటి చిన్న ఇల్లు ఇది. అయితే ఈ యొక్క ఇంటినే పూర్తిగా ఆయనకు ఈ రకంగా స్వామివారి సేవని తరించాలి చేయాలన్నటువంటి భావంతో కూడా పూర్తి స్థాయిలో ఆలయంగా మార్చుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆయనకు గురువు గారు అయినటువంటి లడ్డూ స్వామి తిరుచానూరు సమీపంలో అమ్మవారి టెంపుల్ దగ్గర ఉండేటువంటి స్వామిని ఈయన బాగా సుపరిచిత తిరుపతి వాసులు కావచ్చు అనేక మందికి తెలిసినటువంటి స్వామి లడ్డూ స్వామి. ఈయన శిష్యరికం ద్వారా కూడా ఈయన పూర్తి స్థాయిలో కూడా ఒక దైవ చింతనలో మాత్రం గడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇల్లు వాస్తవానికి చాలా ఇరుకైనటువంటి ఇల్లు. అయితే ఇల్లుగా అతను భావించలేదు, ఇది ఒక నాకు దేవాలయంగా నేను భావిస్తున్నాను, ప్రతి ఒక్కరూ దైవ భావనలో నడవాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలన్న కోణంలోనే తను స్వామివారి ఆదేశాలు స్వామివారి అమ్మవారి యొక్క కటాక్షంతో అమ్మవారి ఆదేశాల మేరకు నడుచుకుంటున్నానంటూ కూడా ఆ భక్తుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.